హాయ్ అండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని అయితే ఇక్కడ మా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. అమ్మవారి దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఉదయం పూట అయితే చాలా మంది ఎక్కువగా ఉన్నారంట. మేము పోయిన టయానికి చాలా తక్కువ మంది ఉన్నారు. దర్శనం చేసుకుని అయితే ఇక్కడికి వచ్చాము మా వాళ్ళ దగ్గరికి. ఇక్కడైతే మేము వచ్చేసరికి వంటలన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడైతే మా ఊరి నుంచి అయితే ఒక లారీకి అయితే వచ్చారు. 2 ఏటలు అయితే కోసారండి. ఈ షెడ్లు ఇవన్నీ అయితే రెంట్కి ఇస్తారంటండి. మామిడి చెట్ల కింద అయితే ఉంటారు అందరూ. ఇక్కడ మా నాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు వచ్చారండి. అందరితో అయితే కొంచెంసేపు మాట్లాడి భోజనం చేసి అమ్మవారి పుట్టిల్లు పెనుగంచిప్రోలు నుంచి 3 కిలోమీటర్లు అంటండి. ఊరి పేరు వచ్చేసి అనిగెండ్లపాడు. అయితే అక్కడికి వెళ్ళి ఇక్కడ అమ్మవారి కుంకుమ బండ్లు అవన్నీ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంట్లో అయితే పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ ఇంటి వెనకమాలైతే అమ్మవారి ఇల్లు అంటండి. అది ఆవిడ ఉన్న ఇల్లు అంట. ఇది అందరూ చాలామంది అయితే వచ్చి చూస్తున్నారు. పైన అంతా పెంకులు వేసి అంతా ఉంది ఇల్లంతా. తిరునాళ్ళు అయితే బాగా చేశారండి. చాలా బాగా జరుగుతుంది తిరునాళ్ళు మాత్రం. ఫస్ట్ టైం వెళ్ళడం మేము కూడా. ఈ తిరునాళ్ళ జరిగిన టైంలో ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి అయితే వెళ్ళాము. ఇంకా మొన్న అయితే వెళ్ళాము అందరం కలిసి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే ఈ ఊరికి కూడా వచ్చి అందరు చూస్తున్నారు ఈ ఇల్లును అయితే. ఇంకా ఎవరు లోపలికి అయితే వెళ్ళలేదు కానీ వెనకమాల నుంచి అందరు చూస్తున్నారు. ఇంకా ఇంట్లో అయితే పూజలే జరుగుతున్నాయి. లోపలికైతే ఎవరిని అలౌ చేయలేదు. ఇక్కడ బయట అందరు కూర్చొని ఉన్నారు. ఇక్కడైతే ఆ ఇంటి ఎదురుగానే కుంకుమ బండ్లు అంటండి. అవన్నీ అయితే రెడీ చేస్తున్నారు. డీజేలు అన్నీ పెట్టి రెడీ చేస్తున్నారు. ఇంకా అన్నీ రెడీ చేసుకొని నైట్ 9 ఆ టైంలో. ఇంకా ఆ రోజు కూడా ఎండ కూడా చాలా బాగా ఉందండి. ఎండ అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బండ్ల దగ్గరికి అయితే వచ్చిపోతున్నారు. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బండ్లను అయితే చూసి వచ్చేసారండి ఊరికి. అన్నీ చూసి అయితే వచ్చేసాం మేము. ఇంకా వచ్చాక ఇక్కడ భవానీపురంలో అయితే కాఫీకి అయితే ఆగామండి మేము. తాటి బెల్లం కాఫీ అంటండి. ఒకసారి అయితే తాగుదామని అందరం అయితే ఆగాము. ఇక్కడ అయితే అన్నీ తాటి బెల్లంతోనే చేసినాయి అంటండి. స్వీట్స్ అయితే సున్నుండలు, నువ్వుల లడ్లు అన్నీ అయితే తాటి బెల్లంతోనే చేస్తారంట. ఇక్కడైతే జ్యూసులు కూడా తాటి బెల్లంతోనే చేసిస్తారంట. ఇక్కడైతే పునుగులు సగ్గుబియ్యంతో చేసినవి. ఇవి కూడా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం. చూద్దామని టేస్ట్ ఎలా ఉంటాయి. టీ కూడా తాగేసాము తాటి బెల్లంతో.